తోటి స్నేహితులతో కలిసి ఆటలాడుకునే వయసులో ఆ చిచ్చరి పిడుగు రూబీ క్యూబ్స్ లో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తక్కువ కాల వ్యవధిలో రూబీ క్యూబ్స్ తో అందమైన అద్భుతమైన చిత్రాలను పోర్ట్రేట్ ఆర్ట్స్ చేస్తున్నాడు. గతంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి ప్రధాని మోదీ ఫోటోలతో తన రూబీ క్యూబ్స్ తో పోర్ట్రేట్ ఆర్ట్స్ చేసి అందరి ప్రశంసలు పొందాడు. నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలోని బ్యాంక్ కాలనీకి చెందిన 11 ఏళ్ల అనుమాల నోమేష్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. తోటి ఫ్రెండ్స్ తో చదువుతో పోటీ పడే నోమేష్ తనలోని టాలెంట్ ను ప్రపంచానికి చూపెట్టాడు. రూబీ క్యూబ్స్ తో క్షణాలు, నిమిషాల వ్యవధిలో ప్రముఖుల చిత్రాలను పోర్ట్రేట్ ఆర్ట్స్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా మరో అద్భుతాన్ని నోమేష్ ఆవిష్కరించాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట మీద రెపరెపలాడే మువ్వన్నెల జెండాతో పాటు స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధులు, జవాన్ల చిత్రాలను రూబీ క్యూబ్లపై అమర్చాడు. గంట 55 నిమిషాల 55 సెకండ్లలోనే 104 రూబీ క్యూబ్లను అమర్చి తానొక సూపర్ బాయ్ అని నిరూపించుకున్నాడు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూబీ క్యూబ్స్ తో పోర్ట్రేట్ ఆర్ట్స్ చేసిన నోమేష్ ఈ ఆర్ట్ను భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు అసువులు బాసిన సమరయోధులకు, జవాన్లకు అంకితమిచ్చాడు. నా పేరు నోమేష్. నేను రూబిక్ క్యూబ్ సాల్వర్ని. మాది నెల్లూరు. నేను ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా 104 రూబిక్ క్యూబ్స్తో అయితే ఒక పెద్ద పోర్ట్రేట్ ఆర్ట్ అయితే సాల్వ్ చేశాను. దానికి 1 hour 55 minutes 55 seconds అయితే పట్టింది. ఆ పోర్ట్రేట్ ఆర్ట్ కంప్లీట్ చేసిన తర్వాత దానిపై అయితే మన ఇండియన్ ఫ్లాగ్, ఇంకా సోల్జర్స్, ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేలాగా అయితే కంప్లీట్ చేశాను. అది మన దేశానికి, మన దేశానికి, మన ఫ్రీడమ్ ఫైటర్స్కి, మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.